హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచబడదాం. మన మధ్యలో దేవుని యొక్క కృపాక్షేమము ఆయన ఉంచి ఉన్నాడు కనుక కూడా వచ్చిన మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని వాక్యం చాలా అవసరమైనది మనకి. ఆయన వాక్యం చాలా అవసరం. ఆయన వాక్యం, ఆయన మాట మనలో ఉంటే మనకి ధైర్యం, సంతోషం, క్షేమం, ఆనందం కలుగుతుంది. ఆయన మాట లేని డబ్బులున్నా, పేరున్నా, ప్రత్యక్షతలున్నా, బలమున్నా, అన్ని ఉన్న వేరదాం. దేవుని మాట మనతో ఉండాలి. హల్లెలూయా. మంచిది సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా చదవండి. ఇదంతయు వినిన తర్వాత దేవుని ఫలితార్థమేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించు నడుచుకోనవలెను. మానవ కోటికి చాలా ఉపమాటలు. మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? ప్రసంగి 12:13 వచ్చినప్పుడు ఉన్నటువంటి మాట, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునే వాళ్ళను. ఆర్మీ మన దేశములను కాపాడడానికి సరిహద్దులను పనిచేస్తున్న ఆర్మీ జవాన్ వారి దగ్గరికి వెళ్ళినట్లయితే, అందులో వర్క్ చేయడానికి అయితే అందులో కొన్ని కట్టడ నిబంధనలు ఉంటాయి. హెయిర్ కటింగ్ చేసుకోవాలి, చిన్న హెయిర్ కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడు వారు ఇచ్చిన డ్రెస్ తెలుసు, ఆర్మీ డ్రెస్సులు ఎట్లుంటాయి, ఆ డ్రెస్ల మీదనే ఉండాలి. ఆ డ్యూటీలో ఎప్పటికీ 2-3 జతలు పెట్టుకొని ఎప్పటికి క్యాప్ ఉంచుకోవాలా, సిస్టమేటిక్ గా షూ వేసుకోవాలి. గన్ను ఎప్పుడు తన మెడలో ఉండాలి. హల్లెలూయా. తనతో వెంబడి ఉండాలి, తనకి ఇచ్చిన వెపన్. హల్లెలూయా. ఆ కట్టడలను పాటించినప్పుడు తనకు జాబ్ జరుగుతుంది, తనకు డ్యూటీ జరుగుతుంది, తనకు డబ్బులు ఇస్తారు, తన జాబ్ లో సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. నీకు నచ్చినట్లుగా నడుస్తా అంటే నడిపించుకునేది కాదు. ఆమేన్. దేవుని సన్నిధిలో వినా, దేవుని మందిరంలో వినా, దేవునితో సావాసం చేసి నమ్మి రక్షణ పొంది నడవడానికి అక్కడ ఉంది బైబిల్. దేవుని కట్టడలను అనుసరించాలి. ఇది కోటి మానవులకు ఇదే విధి. ఎటువంటి మానవులకట? మానవుల కోటి కనగా దేశాలు, రాష్ట్రాలు, భూమి అగంతము వరకు, భూమి ఎక్కడి వరకు అయితే ఉందో, ఈ ఆకాశం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఉన్న జనులందరికీ ఆయన మాటలు వినడానికి ఇదే విధి. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆమేన్. నువ్వు అనుసరించకపోతే ఆయన బిడ్డవు కాదు. నువ్వు అనుసరించకపోతే పరిశుద్ధత లెక్కలు రాయబడవు. నువ్వు అనుసరించకపోతే ఆయన లెక్కలు నువ్వు ఉండవు. నువ్వు ఆయన లాగా నువ్వు పరిశుద్ధంగా మార్చబడలేవు. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు స్పష్టంగా, నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మే మందిరానికి వచ్చి రక్షణ పొంది వెళ్తా వస్తా ఉన్నావో, నీలో సరైన బుద్ధి, నీలో సరైన మార్పు లేనప్పుడు పక్కోడు ఎదుటోడు ఏ విధంగా అంగీకరించలేడు. వానికి రాని రక్షణ, మన రక్షణ ద్వారా ఇతరులకు అనేకులకు రక్షణ కల్పించాం. హల్లెలూయా. కాబట్టి అన్నిట్లలో నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిట్లలో నియమ నిబంధనలతో అన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఆయా కంపెనీస్ కానీ, ఆయా ఉద్యోగాలు, జాబ్స్ అన్ని యొక్క నియమ నిబంధనలతో నడుస్తున్నాయి. నీ జీవితంలో నియమం ఉందా? నీ జీవితంలో ఒక నిబంధన ఉందా? చాలా నిబంధన ఉందా? నీ జీవితంలో ఒక నిబంధన, నియమం ఉందా? లచ్చమ్మా, టైంకు కంపెనీ రాకపోతే 1 రోజు చూస్తుంటే 2 రోజు 3 రోజు ఏమంటుంది తెలుసా? మరి మానేసుకోవా, టైం సాధ కదా అంటే వడాల నువ్వు అదే కంపెనీలో లక్షలు సంపాదించి సీనియర్టీ పేరు సంపాదించిన ఆ కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్స్ కానీ, కంపెనీ ఓనర్స్ కానీ, నీకు టైం రాకపోతే మానేసుకో, సాధ కాదు పడాలా. వాళ్ళు సంపాదించుకుని నువ్వు కోటీశ్వరంగా మారిన అన్ని కట్టడం మాట. ఎందుకంటే నువ్వు వాళ్ళ చేతి కింద టైం టు టైం చేస్తే నువ్వు మంచోడు, లేదంటే మంచోడు. భూమి మీద నువ్వు ఎంత మందికి ఎన్ని మంచితనం చేసినా, ఒక్క చెడుతనం చేస్తే నువ్వు మంచోడు కాదంటే వాళ్ళ దృష్టిలో. ఊరుకు నువ్వు రోడ్లు అయిపోయి, మోర్లు కట్టిపి, ట్యాంకులు చెప్పి, ఇల్లు కట్టిపి, పెళ్లిళ్ళు చెప్పి, ఏమి చేయి ఊరికాయి. ఒక్క నష్టం, చిన్న నష్టం చెప్పి ఊరంతా నువ్వు మంచిని జ్ఞాపకం చేసే మనుషులు లేరని అర్థమవుతుందా? నువ్వు చేసిన పుణ్య కార్యాలు, మంచి కార్యాలు, మంచి చేసి గుర్తుండవు. నువ్వు చేసిన నెగిటివ్
పాడైంది, నీ పనికిరాని తప్పుచారో తెలుసో తెలియక చేసి పట్టుకుంటారు మనకి ఇట్లాంటి అట్లా అది బాగా మారమైపోతుంది నువ్వు వదిలేస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు నేను నమ్మినావు, నువ్వు నేను అంగీకరించి ఉన్నావు, నువ్వు నేను మారమనసిపోతూ ఉన్నావు, నీలో నాలో నియమం నిబంధన ఉందా? ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అమ్మా. సహోదరి సహోదరులారా జాగ్రత్త ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకనగా నేను త్వరగా రాబోతున్నాను. హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు మరియమ్మ నీవు నేను అందరం వెళ్ళిపోవాలి, సిద్ధంగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. సిద్ధపడి ఉండండి. నిబంధన లేదు, నియమము లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు. ఏమైనప్పుడు సమాధానము దొరకదు, ఇంట్లో నెమ్మది దొరకదు, శాంతి దొరకదు, దీవెన ఉండదు, ఆశీర్వాదము రాదు, దేవుని కృప చాపబడదు, దేవుని హస్తం చాపబడదు, దేవుడు కనికరపడదు నీ మీద. హల్లెలూయా. చిన్న 10,000 జాబ్ చేస్తున్నోడికే కానీ నియమ నిబంధనలు అంటే నీకు నాకు ఏసైతే ఉన్న వారికి ఎన్ని నియమ నిబంధనలు ఉండాలి. హల్లెలూయా. నీవు నేను పరలోక రాజ్యము సంపాదించడానికి ఎంత నియమ నిబంధనల కొరకు, ఎంత నియమ నిబంధనల వాక్యం ఉన్నటువంటి ఆజ్ఞలు అనుసరించి బ్రతుకుతారు. అందుకే అంటున్నాడు దేవుడు ఏమని తెలుసా, మనుషులకు అందరికీ ఒక విధి ఉంది. ఆ విధి ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకడం. హల్లెలూయా. మనుషులకు అందరికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చేత పట్టుకొని నడుచుకోవడం. కానీ ఈ రోజు ఈ మాట బట్టి నడవట్లేదు. ఎట్లా నడుస్తున్నారు? మేము క్రైస్తవులమని నడుస్తున్నారట. ఎట్లా నడుస్తున్నారు? మేము చర్చికి పోయేటోళ్ళమని నడుస్తున్నారట, మేము దేవుని నమ్ముకున్నామని నడుస్తున్నారట. కానీ దేవుని వాక్యానుసారంగా నడుస్తుంది. ఆమేన్. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నేను ఉంటే మన జీవితంలో ఆయన కృప విడుదలైందంటే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఒక నిబంధన ఉండాలి. ఏమని తెలుసా? నేను ఇక్కడి నుంచి కోపము చేయను. నీలో నియమ నిబంధన ఉండాలా? నేను ఇక్కడి నుంచి నా భార్య మీద కోపం చేయను, నా భర్త మీద కోపం చేయను, నా పిల్లల మీద కోపం చేయను. నేను సమాధానంగా ఉంటాను, సంపాదించే విధంగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటాను, మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటాను, తగ్గింపుతూ ఉంటాను అని కొన్ని నియమ నిబంధనలు మనము కలిగి ఉంటాం. హల్లెలూయా. ఒక నిబంధన ఉండాలి. ఒకవేళ మన త్రాగుడు అలవాటు ఉందనుకో, నిబంధన త్రాగుడు లిమిట్ చేసుకోవాలి, మానేసుకోవాలి, దీంతో లాభం. ఒకవేళ కోపం ఉందనుకో తగ్గించుకో. ఒకవేళ అసూయపడే మనుషులు అనుకో కూడగొట్టుకోవాలి. ఒకవేళ మందిరం రాకుండా ఉండిపోయే మనుషులు అనుకో వెళ్ళాలా, సిద్ధపడాలని. ఎప్పటికీ అదే బ్రతుకుతాం, ఎప్పటికీ అదే జీవితంతో, ఎప్పటికీ అదే శాశ్వతమనే మనసులో మనం ఉండకూడదు. మన జీవితంలో దేవుని కలిగి ఉన్న మనము నియమముగా నిబంధనగా బ్రతకాలి. హల్లెలూయా. అప్పుడు ఏమైతే తెలుసా, దేవుని కొరకు నియమం నిబంధనగా బ్రతుకుతే దేవుని కొరకు లోకములు ఉన్న అలవాట్లు, పాడులు, చెడు కార్యాలు, తీనుడు, తిరుగుడు, మోసము, అబద్ధం, గుళ్ళు, కపటం ఇవన్నీ దేవునికి అసహ్యమైన వదిలేసుకుంటూ వస్తే దేవుడు నీ హృదయములో అడుగు పెడతాడు. కొట్టుకట్టుగా చెప్పట్లేదు. ఇంతకాలము దేవుడు మనతో లేకనే మనం బ్రతుకునే విధంగా అయిపోవాలి. ఇంతకాలము దేవుడికి అవకాశం యొక్క నియమం లేదు, నిబంధన లేదు, ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా నడుచుకోలే మన బ్రతుకులు పాడైపోతుంది. క్షేమము లేదు, సమాధానం లేదు, బలకత లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. హల్లెలూయా. మన జీవితములు యేసుతో అంటకట్టబడితే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తులో ఉన్న మనం అందరము, యేసుతో అంటకట్టబడ మనం అందరము ఆశీర్వాదకరముగా, సంతోషముగా, ఎంత శ్రమ వచ్చినా బాధ వచ్చినా రావాలి కాదు, శ్రమలు బాధలు రావాలి కాదు. ఒక కాలము వానకాలము, మరొక కాలము ఎండాకాలము, మరొక కాలం చలికాలం ఎట్లయితే ఉందో నీ జీవితంలో ఒకసారి భయంకరమైన తట్టుదలుకుంటుంది, ఒకసారి భయంకరమైన లాస్ వస్తుంది, ఒకసారి భయంకరమైన రోగం వస్తుంది, ఒకసారి భయంకరంగా ఒక 6-3 నెలల దాకా డబ్బు కనబడకుండా ఉంటుంది, ఒకసారి భయంకరంగా నీ కుటుంబం అంతా నెమ్మది ఉండదు, ఒకసారి నీ కుటుంబం సంతోషంగా యథార్థంగా ఇంట్లో ఉంటావు, మంచి ఆహారం భోజనం చేసుకుంటావు, ఎంజాయ్ అవుతూ ఉంటావు. కాలాలు అన్ని పరిమితము ఏ విధంగా అయితే లేవో నీ జీవితం ఎప్పుడు సుఖంగానే కావాలి, మంచిగా కాదు. మానవులమైన మనకు వస్తా ఉంటాయి, ఎదుర్కొంటూ వెళ్తా ఉన్నా. ఎదురేటప్పుడు నీకు కావాల్సిన బలం ఒకటి కావాలి. హల్లెలూయా.
ఎదిరేటప్పుడు నీకేం కావాలా? ఒక బాహుబలం కావాలి. నీకు ఒక బలం అవసరం, నీకు ఒక సహాయం అవసరం, నీ కుటుంబానికి ఒక వెలుగు అవసరం, నీ కుటుంబానికి ఒక నిజమైన మేలు చేసే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పంటున్నాము. హల్లెలూయా. నీ వ్యక్తిగతంగా నీ తండ్రులు, తల్లులు, మన వాళ్ళందరూ పరిగెత్తిరు. అబ్రాహ్మణ్ తల్లిదండ్రులు, మాయమ్మలు అందరూ పరిగెత్తిరు, కానీ వారు సాధించారు. మనం ఇప్పుడు ఒక బాహుబలాన్ని పొందుకోవాలి. ఆమేన్. మనం ఇప్పుడు ఒక బాహుబలాన్ని ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. మోషేతో అన్నాడు కదా, నా బాహుబలం తక్కువగాలే మోషే. మోషే ఒక్కడు వ్యక్తిగతంగా పోయి 20 లక్షల మంది ఉన్నాం, ఇది పాయలు చేస్తాం, ఇక్కడ వీళ్ళు అక్కడ వస్తాం, అక్కడ ఇక్కడ వస్తాం, లేకపోతే సముద్రంలోకి కట్ట చేస్తామని, బ్రిడ్జ్ కొడతామని ఆలోచన చేసిపోతే ఆయనతో కాకపో. ఆయన ఎవరు బ్యానర్ పని తెలుసా? దేవుని సహాయంలో. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీలో నువ్వెంతకాలం దేవుని సహాయం కోరుకుంటా? కింతే పోదన్నాడు, కింతే చేద్దాం, బ్రతుకుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం, వచ్చినాం, 10 5 తింటున్నాం, కూరగాయలు అవుతున్నాయి, ఇంత కట్టుకుంటున్నాం, మీ తింటున్నాం, సాలంటున్నది కాదు జీవితం. దేవుడు ఉన్నత శిఖరముపై కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది తెలుసా? దేవుని సహాయం. దేవుని దగ్గరికి తీర్చుకో, మీరు దేవుడికి చేర్చుకో. ఎంతకాలం బ్రతుకు, ఎంతకాలం మీ జీవితం, ఎంతకాలం క్రైస్తత్వమైన బ్రతుకు, ఎంతకాలం దేవుని నమ్ముకున్నమైన బ్రతుకు కాదు. ఇప్పుడు నియమ నిబంధన నీలో ఉండాలి. ఏమని తెలుసా? ఉదయాన్నే లేవగానే నాదో నియమం, నిబంధన, ప్రార్థన చేసుకోవాలి. 4 గంటలు రెడీ అయిపోయి పనికి వెళ్ళాలి, రాకని ప్రార్థన చేసుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరిని ప్రేమిస్తూ ఉండాలి, దేవుడు ఒకళ్ళ కలగజేస్తే సహాయం చేసే విధంలో ఉండాలి. నోటితో దుర్భాషను ఎన్నో గాయపరిచేటట్టు కానీ, బాధ పెట్టేటట్టు కానీ, ఇబ్బంది పెట్టేటట్టు కానీ ఉండకూడదు. అని ఒక నిబంధనతో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు ఎట్లా పడితే అట్లా నడుస్తే అట్లగా నీకు అవుతుంది. ఏం తెలుసా? ఒకటి పాడు కావాలని ఆలోచన చేస్తే ఏది విత్తుతో అది నువ్వే కోస్తావు. అర్థమవుతుందా? నీ పొలంలో నువ్వు ఏ విత్తనాలు వేస్తే ఆ మొలకలు వస్తాయి. మక్క విత్తనాలు వేస్తే మక్క, జొన్న విత్తనాలు వేస్తే జొన్న వేస్తారక్క, జొన్న విత్తనాలు వేస్తే జొన్న విత్తనాలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వేస్తే అవే. అవునా? మరి నీవు ఇతరులు నాశనం కావాలా, ఆడిట్లా కావాలా, ఈడిట్లా అని నీ మనసులో వాళ్ళని ఈయనని పెట్టుకొని ఉంటే నువ్వు ఏది విత్తుతావు అది నువ్వే అవుతుంది. వాడికన్నా మనలకే. ఒక నిన్నంటున్నారేమో వాళ్ళు క్షమించు, నిన్నే వేధిస్తుర్రేమో, నిన్నే శోధిస్తుర్రేమో, నిన్నే బాధ పెడుతురేమో, నిన్నే పిండుడు మిడుతున్నారేమో, ఇంకా త్రొక్కాలని చూస్తున్నారేమో, నువ్వు సైలెంట్ గా వాళ్ళని ప్రేమించయ్యా. నువ్వు చూసుకో, ఎలా తొందర నువ్వు చూసుకో. దేవుడా నన్ను అంటున్నావా, నన్ను చేస్తున్నవా, నన్ను శోధిస్తున్నవా, నువ్వు చూసుకో. నేను మాత్రము నీకేత దాటి ఉండవు, నీ మాట దాటిపోను. హల్లెలూయా. అనే నిబంధన నియమం నీలో ఉండాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవులుగా నీలో నాలో అన్ని నిబంధనలు అది లేదనుకో, పరలోకపు డ్యూటీ, పరలోకపు వారసులుగా నువ్వు మార్చమని, పరలోకములో నువ్వు ఆయన డ్యూటీ చేయవు. హల్లెలూయా. నిబంధన ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ఈ రోజులో లెక్క నిబంధన అవసరం. వేసే కొరకు నువ్వు ఒక నిబంధన కలిగి ఉండవు. అయ్యా నేను అంగీకరిస్తా, నా హృదయం నీకు ఇస్తా, నా కుటుంబంలో నువ్వురా. ఎన్నో చేసినా, ఎన్నో తిరిగిన, ఎన్నో చూసినా, ఎన్నో చూపించుకున్నా, ఎన్నెన్నో మొక్కొచ్చినా, ఎన్నెన్నో తిరిగి వచ్చినా, క్షేమం లేదు, లాభం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు నా జీవితం, నా కుటుంబం, నా హృదయం మనకి ఇస్తున్నా, నాతో ఆమేన్. నేను నీ కొరకు బ్రతుకుతాయ్యా. ఈ కొద్ది కాల జీవితం ఎప్పుడు ఏమైపోతానో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా నష్టం జరుగుతుందో తెలియదు కనుక నేను నీ కొరకు బ్రతుకుతా, నాకు మేలు చేయ్యా అని సిద్ధపడితే దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవి పిల్లారా, ఒకరిని నమ్మి రక్షించబడి మనం దేవుడి కొరకు మన పరలోకము, మోక్షము, ఈడ సుఖము, సంతోషము, ఆనందము చొట్టుకుపోయిన దేవుడి రాజ్యంలో సుఖ, సంతోషం, ఆనందం కలుగుతుంది. మరణించిన తర్వాత మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు కనుక నువ్వు నియమ నిబంధనలు ఏర్పరచుకో. దేవుడు మనుషులతో ఉండడానికి నియమం తీసుకో, ప్రేమతో ఉండడానికి నియమం తీసుకో, తగ్గింపుతో ఉండడానికి నియమం తీసుకో, దేవునికి మందిరానికి ప్రతి వారం వస్తానని ఒక నియమం తీసుకో, మందిరంలో ప్రార్థన పూర్వకంగా ఉంటున్న నిబంధన తీసుకో, నియమం తీసుకో. దేవుడు నిన్ను నిలిచిపెట్టిపోడు. హల్లెలూయా. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఎవరైనా మంచి స్నేహితులు పోగొట్టుకుంటారా? నాకు ఒకవేళ మంచి స్నేహితుడు పోగొట్టుకుంటున్నా, నిలిచిపెట్టుకుంటున్నా. పెద్దలు అంటారు ఏమని తెలుసా? చెడోడికి 10 ఇచ్చి తుంగరం ఏం చేయాలా? చెడోడికి 10 ఇచ్చి ఇడిసబెట్టేయాలి. మంచుడికి ఏం చేయాలట? 10 ఇచ్చి కొనుక్కోవాలి.
నువ్వు ఇంత మంచిగా నడుస్తూ, ఇంత మంచిగా మందిరానికి వస్తూ, ఇంత మంచిగా ప్రార్థన చేస్తూ, నియమముగా పరిశుద్ధంగా ఉంటే నిన్ను వదులుకుంటాడా దేవుడు? ఏమే స్వామి వదులుకుంటాడా? వదులుకుంటాడు? అస్సలా వదులుకోవడం, ఇచ్చిపెట్టడం. నువ్వు వెళ్తున్నా, వస్తున్నా, కూర్చుంటున్నా, పనిలో ఉన్నా, ఆయన కనుదృష్టి నా స్నేహితుడైన అబ్రహామా నీపై ఉందని చూస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేది చేయాలని, ఎంత సాధించాలని, ఎంతగా పరిగెత్తినా ఏం సాధించిన వాడి 100% 100% నేను చెప్పగలను. ఎందుకనగా దేవుడు లేదు ఏం సాధించను. నీ మనసు దేవునికి ఇవ్వు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నువ్వు పోయే నష్టం లేదు, సరిగే నష్టాలు లేవు. మందిరం రావడం వల్ల 2 గంటలు దేవునితో కూర్చొని మాటలు మొక్కిపోవడానికి గల నష్టమేమీ లేదు. కాబట్టి నీ మనసు హృదయానికి ఇవ్వు, దేవునికి ఇవ్వు నీ హృదయాన్ని. నువ్వు దేవునితో అంటబడి పరిశుద్ధంగా బ్రతుకు చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి